అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మన రాజా పవన్ కుమార్ గారికి, అలాగే కమిటీ అధ్యక్షులు కనకమేడల కనకగూడల వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మనకు విశిష్ట అతిథిగా మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ రోజున విజయనగరం పట్టణానికి రావడం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాగే ఈ కార్యక్రమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొద్దిసేపట్లో విచ్చేస్తున్నారు. అలాగే మా ఏఎంసీ చైర్మన్ విజయలక్ష్మి గారికి, మన స్వర్ణోత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ గారికి, కరస్పాండెంట్ రాజా పవన్ కుమార్ గారికి, ఆర్ఎస్ఎస్ నెల్లూరు విభాగ్ సంఘ్ చాలం రామదండు గారికి అన్నతో కొద్దిగా పరిచయం ఉంది. రామదండు గారితో ధన్యవాదాలన్నా. ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు గారికి, అలాగే నెల్లూరు రీజనల్ ఆర్ఐఓ శ్రీ టి వరప్రసాద్ గారికి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాములు గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకి, ఆడపడుచులకి, వియ్యమూరు పట్టణ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కాలేజీ నేను 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. వైఆర్ జూనియర్ కళాశాల ఆ రోజున వారు మన పవన్ కుమార్ గారి కుటుంబం, రాజా సత్యనారాయణ గారు ఆ రోజున స్థాపించి ఎంతో మందికి ఇక్కడి నుంచి ఎంతో మంది పెద్దలు చాలా పెద్ద పొజిషన్స్ వెళ్ళున్నారు. ఈ కాలేజీలో ఆ రోజు వారు స్థాపించిన అప్పట్లో ఏమీ లేని పరిస్థితి, ఇక్కడ సరిగా ఎడ్యుకేషన్ అంటే చదువు అంటే తెలియని పరిస్థితుల్లో వారు ముందుకు వచ్చి కాలేజీ స్థాపించి ముందుకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా నా తరఫున, ఎంపీగా ప్రభాకర్ అన్న తరఫున, అలాగే సార్ వెంకయ్యనాయుడు గారి సార్ తరఫున మేమందరం కూడా తలా ఒక చేసి దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం. మా శక్తి మేరకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈ కాలేజీలో, దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఈ రోజున గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు పెద్దలు వెంకయ్యనాయుడు గారి తోటి స్టేజ్ షేర్ చేసుకోవడం అంటే అదొక పెద్ద అదృష్టంగా భావిస్తాను. నేను చాలా చిన్నప్పుడు సరిగా మనకు తెలియని పరిస్థితుల్లో ఊళ్ళో మా ఉచ్చిరెడ్డిపాళెంలో నేను ఉన్నప్పుడు అసెంబ్లీ టైగర్ అనేవాడు. అసెంబ్లీ టైగర్ వెంకయ్యనాయుడు గారు అనేవాడు. నాకేం అర్థమయ్యేది కాదు అంటే అసెంబ్లీ టైగర్ అంటే దాని మీనింగ్ కూడా కరెక్ట్ గా తెలియని పరిస్థితి ఆ రోజుల్లో. తర్వాత వారి ఉపన్యాసాలు మన అవైలబుల్ సోర్సెస్ ద్వారా చూడడం, అలాగే తర్వాత సార్ తోటే నేను 93లో సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది చిన్న పని మీద. ఆ రోజు కలిశాను. తర్వాత అమెరికాలో తానా సంస్థలో నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నప్పుడు సార్ చాలాసార్లు వచ్చారు అమెరికాకి. ఆ రోజు వారితో ఉండడం జరిగింది. 2015లో తానా మహాసభలకి వారు వచ్చినప్పుడు, అప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారనుకుంటాను. అప్పుడు ఆ టైంలో వారు వచ్చినప్పుడు వారి నడక చూస్తే మేము ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా మేము పరిగెత్తుతా ఉన్నాం, ఆయనేమో నడుస్తా ఉన్నాం. ఆ రోజుల్లో అంత స్పీడు, అంత అవే అంటే ఆయన వెంట ఒక సైన్యం లాగా కలిగిన పరిస్థితి అమెరికాలో కూడా. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. దాదాపు గంట పైన వారు ప్రసంగం విన్నాం. ఒక్కడు కూడా జనరల్ గా ఏంటంటే అమెరికాలో మాట్లాడుతూ ఉంటాం, వేదిక మీద మాట్లాడుతుంటాం, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, అంత డిసిప్లిన్ ఉండదు. కానీ ఆ రోజు సారు మాట్లాడేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడ కూడా ఏమి లేకుండా అందరూ కూడా 1 గంట సేపు వారి ఉపన్యాసం వినడం జరిగింది. అందరికి తెలిసిందే వారి గురించి ఎక్కువగా మాట్లాడే ఎక్స్పీరియన్స్ కానీ అలాగే ఆ వయసు కానీ నాకు లేదు. అలాగే సార్ తోటే తర్వాత ఉదయగిరిలో రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగింది. మన గోడవారిపల్లిలో ఒక కుటుంబం మొత్తం అందరినీ కూడా కోల్పోవడం జరిగింది. కోల్పోతే నేను సార్ కాల్ చేశాను.
కాల్ చేసినప్పుడు సార్ కూడా మళ్ళీ కాల్ చేసి వారి కుటుంబాన్ని పలకరించి, తర్వాత నేను ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు దాదాపుగా 2 గంటల పాటు కూర్చుంటే మొత్తం దాదాపు అన్ని మండలాల్లో కూడా కొన్ని వందల కుటుంబాల పేర్లతో సహా సార్ అడిగే పరిస్థితి. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గం మీద ఆ ప్రేమానురాగాలు ఇప్పటికి కూడా ఆయనకి, అలాగే ఎవరు పలికిరిచినా కూడా ఆయన ఆనందపడే తీరు గాని, ఆయన అఫెక్షన్ చూపెట్టే విధానం గాని అభినందనీయం. అలాగే సార్కి నా రిక్వెస్ట్, ఎమ్మెల్యేగా సార్ 2 సంవత్సరాల నుంచి నేను కొంతవరకు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళగలిగాను సార్. ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది. మీరు వేసిన రూట్స్ ఆ రోజుల్లో 78లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత 83లో గెలిచారు. అప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ లో మీరు చేసింది, మీరు వేసిన ఆ రోజుకి కనీసం ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితుల్లో కొంత ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించారు. తర్వాత ఉదయగిరి నియోజకవర్గ భౌగోళికంగా పెద్దదైంది, ఇంకా కూడా కొన్ని మండలాలు ఆడినందువల్ల ఈ రోజుకి కూడా సార్ తాగునీటి సమస్య అంటే మొన్న నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. నెల్లూరు జిల్లా పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కింద డిక్లేర్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాను డెల్టా ప్రాంతం, నెల్లూరు జిల్లాలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్న ఒక భ్రమ. అంటే ఉదయగిరి నియోజకవర్గం ఈ దూరంగా ఉన్నందువల్ల, కడప ప్రకాశం బాటల్లో ఉన్నందువల్ల ఉదయగిరి నియోజకవర్గం కూడా ఏమి ఇబ్బంది లేదు, ఇక్కడ నీళ్ల పరిస్థితి బాగుంది అనుకునే దీంట్లో గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ వీళ్ళందరూ ఉండే పరిస్థితి. వారికి కూడా నేను గైడ్ చేయడం జరుగుతా ఉంది. ఉదయగిరిని కూడా ప్రత్యేకంగా కరువు ప్రాంతంగా చూసి రాబోయే రోజుల్లో ఎల్నినో అనే దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతా ఉంది. మామూలుగానే కరువు ప్రాంతం, దానికి తోడు ఎల్నినో వల్ల ఇంకా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సార్కి నేను విన్నవించేది, జల్ జీవన్ మిషన్ ద్వారా ఆత్మకూరు ఉదయగిరి దాదాపుగా 1800 కోట్లు మనకు ఎస్టిమేషన్ వేస్తున్నారు సార్. ఇక్కడ మొన్న ఫస్ట్ ఫేజ్ లో మాకు అవకాశం రాలేదు. మీకు అవకాశం దొరికినప్పుడు ఒక్కసారి ఉదయగిరి ఆత్మకూరు గురించి జల్ జీవన్ మిషన్ ద్వారా గాన సోమశిల నీళ్లు గాన ప్రతి గడపకి గాన రాగలిగితే మంచినీటి సమస్య పూర్తిగా కూడా పోతుంది సార్. ఇక్కడ మేము దాదాపుగా నేను వచ్చిన తర్వాత 200 వాటర్ ప్లాంట్ పెట్టున్నాం, ఇంకొక 200 వాటర్ ప్లాంట్ కి మనకు రిక్వెస్ట్ ఉన్నాయి. ఈ వాటర్ ప్లాంట్ మనం పెట్టుకుంటా పోయినందువల్ల దానివల్ల వచ్చే ఆ వాటర్ వేస్టేజ్ గానీ పర్మనెంట్ సొల్యూషన్ కాకపోవడం వల్ల, సస్టైనబుల్ సోర్స్ లేనందువల్ల ఇబ్బంది పడే పరిస్థితి సార్ ఇది. సోమశిల నీళ్లు గానీ వస్తే కొంతవరకు మనకు ఊరట లగించే పరిస్థితి. అలాగే సోమశిల నార్త్ ఫీడర్ మనకి 22 కిలోమీటర్ల ఉదయగిరి నియోజకవర్గంలో వెళ్తున్నా కూడా ఒక గ్లాసు మంచినీళ్లు సోమశిల నీళ్లు తీసుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఏ రిజర్వాయర్, ఇప్పుడు రాళ్లపాడు రిజర్వాయర్ పెద్దది కట్టుకున్నారండి, కానీ మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎటువంటి రిజర్వాయర్ పూర్తిగా నింపుకొని దాన్ని తాగునీటికి వాడే పరిస్థితి లేదు సార్. ఇరిగేషన్ కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ తాగునీటికి మనం సపరేట్ గా చేసుకోలేకపోయాం. ఈ రోజున వియ్యమూరులో మన సార్ వచ్చినప్పుడు పాత చెరువుకి మీకు కార్లో కూడా చెప్పాను సార్, అది 35 crores తోటి ఎస్టిమేట్ చేసి సోమశిల నీళ్లు ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. అది ప్లాన్ నడుస్తా ఉంది. అలాగే మనకు కావల కాలువ గాని అక్కడ కలిగిలో గాని కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. ముఖ్యంగా మాకు బాగా బాధ పెట్టే సమస్యలు, బాగా హై ప్రయారిటీ సమస్యలు 3 ఉన్నాయి సార్. ఇక్కడ 167 BG రోడ్డు పడినందువల్ల NH 67 కి 167 BG కి 3 కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి సార్. ఇక్కడ నెల్లూరుపాలెం నుంచి వియ్యమూరు, అలాగే కలిగిరి నుంచి సంగం, నందవరం నుంచి మనకు ఉదయగిరి రోడ్డు సార్. ఈ 3 రోడ్లు కానీ మనం కనెక్ట్ చేసుకోగలిగితే ఎన్నో పంచాయతీలు బాగుపడే పరిస్థితి ఉంది సార్. ఈ 3 రోడ్ల గురించి కూడా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నా ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్. అది ఒకటి, దానికి ఆప్షన్ CRF కింద పెట్టడం, తర్వాత రెండోది మన R&D లో ఉన్న నిధులతోటి చేయడం. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్. CRF గాని నేను గడ్కరీ గారిని కలిసినప్పుడు, అలాగే మన వారు చెప్పింది ఏంటంటే గతిశక్తి పోర్టల్లో, గతిశక్తి కింద మనం ఈ 3 రోడ్లు కూడా నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ హబ్ గా పెరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి కూడా కొంత సహాయం కావాలి సార్ మీదే. నేను తర్వాత మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను. అలాగే టూరిజం తోటే మనం 52 crores తోటే టూరిజం కూడా ఎస్టిమేషన్స్ వేస్తున్నాం సార్. ఉదయగిరి పోర్ట్ మీద కానీ కొండగా మన రోడ్డు గానీ వేసుకోగలిగితే పైన చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది సార్. అక్కడ కూడా టూరిజం డెవలప్ అయ్యి, ఎందుకంటే మనకు బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ క్యారిడార్ వస్తుంది సార్. 8 lanes రోడ్డు వస్తా ఉంది, మనకు అవకాశాలు ఎక్కువ మెండుగా ఉన్నాయి. అలాగే మేము ముందడుగు వేసింది ముఖ్యంగా ఇండస్ట్రీ రంగంలో సార్. ఇక్కడ పుత్తూరులో
డిఫెన్స్ కి సంబంధించిన కాంట్రాక్టింగ్ కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు సార్. 2 కంపెనీలకు ఆల్రెడీ మనం నిధులు ఇవ్వడం ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 7-8 కంపెనీలు 2,500 కోట్లతోటే మనకి ఇన్వెస్ట్మెంట్ కి ముందుకు వచ్చున్నారు. గుంటూరు ఏరియాలో దాదాపుగా 4,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది సార్. దాదాపుగా మనకు ఈ 2 ఏళ్లలో కూడా 4,300 కోట్లతోటే మనం ఒక డెవలప్మెంట్ ఫ్లైఓవర్ కూడా పోస్టర్ కూడా మనం ఏమేమి చేశాము అంటే ఈ 4,300 కోట్లలో మనం ఇండస్ట్రీ పరంగా ఎన్ని నిధులు తీసుకొచ్చాము, అలాగే మనం సంక్షేమం ఎంత చేశాము, డెవలప్మెంట్ ఎంత చేశాము, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి సార్. ఇది కూడా తమకు సమర్పిస్తాను. ఒకసారి మీరు దాన్ని ఒకసారి చూడండి సార్. అలాగే మీ శక్తి మేరకు సార్ మీ టైం ఉన్నప్పుడు కొద్దిగా మాకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల మీద మీ ఆదరణ అలాగే కంటిన్యూ కావాలని, మీ ప్రేమానురాగాలు ఉదయగిరి నియోజకవర్గం మీద ఇలాగే ఉండాలని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాగే మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, అలాగే మీ ప్రసంగాలు గాని అవన్నీ కూడా ఎక్కడా కూడా అసెంబ్లీలో మాట్లాడిన దగ్గర నుంచి నేను గ్రంథాలయ కమిటీలో ఉన్నాను సార్. అసెంబ్లీలో మీ ఎక్కడ కూడా చూడడం జరిగింది. నేను వాటిని కూడా అన్ని కూడా మేము భావితరాలకి మనందరి బాధ్యత, మన వయసు ఉన్న బాధ్యత ఏంటంటే వెంకయ్యనాయుడు గారి జీవితమే ఒక బుక్ లాగా మనం చూడాల్సిన పరిస్థితి ఈ రోజున. వారు ఏం చేశారు, వారు ఎలా డెవలప్ అయ్యారు, ఎంత డిసిప్లిన్ తో ముందుకెళ్లారు, ఎన్ని పదవులు చేశారో మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మరుగున పడిపోకుండా బాధ్యతగా మన తరం ముందు తరానికి మనం అందించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న పల్లెటూరు నుంచి ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు వారు చేసిన సేవలు గాని, నెల్లూరు జిల్లాకి చేసిన సేవ గాని ఎవరు కూడా మనం మర్చిపోకూడదు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో నేను కూడా ఒక కార్యక్రమం తీసుకుంటాను సార్. దాన్ని ముందుకు తీసుకెళ్లి భావితరాలకి మీ ప్రసంగాలు గాని అన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తాను.